అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మైక్ టీ ముచ్చలు తయారుగున్నాయి. చెల్ల సుషిదం పార్ని అంతకంటే మొదలు హెడ్లైన్. బండిని పొట్టు తిట్టిన దాసోజు, పదవికి మాటలకు లేదట బేరీజు. నలుగురేనట కాంగ్రెస్ కొత్త మంత్రులు, గల్లంతేనట మంత్రైతా అనుకున్నో లాశలు. మళ్ళా తీస్తదట రాములమ్మ బొమ్మ, రెచ్చగొట్టేటట్టు ఉన్నదట షావా సినిమా. ఉప ఎన్నిక మీద కాంగ్రెస్ లొల్లి, పార్టీ మారితే టికెట్ ఇయ్యొద్దట మళ్ళీ. సినిమా తీసినా, సీరియల్ తీసినా, ఆఖరికి యూట్యూబ్ లో ఏదన్నా షార్ట్ వీడియో పెట్టినా మనమంతా కలిసిమెలిసి బతకాలి, మనం భారతీయులం అనే ముచ్చట చెప్పేటట్టు ఉండాలి. సుఖ సంతోషాలతో పాటు నవ్వు పుట్టించే ముచ్చట్లతో ఉండాలి సినిమా. వారం మొత్తం పని చేసి ఐతారం నాడు అట్లా సినిమాకు పోయి మనసు నిమ్మలం చేసుకునేటట్టు ఉండాలి సినిమాలు. కానీ ఈ రోజులల్లా సినిమాల తీరు మారిందంటుంది గీ అక్క. గా ముచ్చటేందో ఇందాం పారి మళ్ళా. సినిమా చిత్రాల మీద భగ్గున మండింది సినిమా యాక్టర్ రాములమ్మ. ఎప్పుడో 100 ఏళ్ల కింద జరిగిన చరిత్ర, దాన్ని చూసినోడు లేడు, రాసినోడు లేడు. ఏం జరిగిందో ఏం పాడో గాని ఆ కాలం చరిత్ర పేరు చెప్పి ఈ కాలంలో జనాలు కొట్టుగా తెచ్చే సినిమాలు తీస్తున్నారని కళ్ళెర్రగా చేసింది విజయశాంతి. దేశంలో విద్వేషం, విభజన రెచ్చగొట్టేటట్టు చావా అనే సినిమా చేస్తున్నది. జనాలు కొట్టుక చచ్చేటట్టు చేస్తున్నది చావా సినిమా. ఆ సినిమా చూసొచ్చి ఆవేశం పూనుకొని అమాయకులను జావగొడుతున్నారు. పెద్ద లొల్లిలు పుట్టిస్తున్నారు కొందరు. అందుకే అబద్ధాలు చెప్పి మంచిగున్న మంది నడుమ మతాల మంటలు పెట్టే సినిమాలను తిప్పికొట్టేటానికి మళ్ళోసారి ఒసై రాములమ్మ సొంటి సినిమాలు తీయాల్సిందే అంటున్నది. ఏ మతం పేరు చెప్పి కొట్లాడుకునేటట్టు చేస్తున్నారో, ఏ మతం పేరు చెప్పి దేశంలో శాంతి లేకుండా చేస్తున్నారో, అదే మతంలో అనగారిన కులాలు, దళితులు, మహిళల మీద ఇప్పటికీ దాడులు జరుగుతున్నాయి. కాబట్టి అబద్ధాన్ని నిజంతోనే గడిగి వారేయాలి, సినిమాను సినిమాతోనే ఎదిరించాలి అన్నట్టు షూటింగ్లు మొదలు పెట్టాలి అన్నట్టు చెప్పింది ట్విట్టర్లా. బడుగుల బతుకులు ఇంకా ఎందుకు మారలేదు, ఒక్క మతంలో ఉన్నోలే ఎందుకు వేరువేరైతున్నారు, ఎప్పటికీ ఒక వర్గం కాళ్ళే ఇంకొకరు ఎందుకు మొక్కాలే అనే ముచ్చట్లు ఇప్పి చెప్పాలంటే మళ్ళీ రాములమ్మ సొంటి సినిమా తీయాల్సిందే అన్నట్టు చెప్తున్నది. మరి చూడాలి రాములమ్మ ఎసొంటి సినిమా తీస్తుందో, చావాకు దీటుగా సమాధానం చెప్పే షూటింగ్ ఎప్పుడు మొదలు పెడుతుందో. అసలే రాములమ్మకు మంత్రి పదవి ఇస్తారనే మాటలు వినబడుతున్నాయి. అసంటప్పుడు ఎట్లా షూటింగ్ సాగిస్తుందో, లేకుంటే ఏపీలో పవన్ కళ్యాణ్ తీరుగానే సినిమాలు తీసుకుంటే రాజకీయం నడుపుతుందో ముందు చూడాలిగా. ఆడవిళ్లకు రక్షణ లేదు గాని సర్కార్ ఫ్యాషన్ షోలు పెట్టడానికి ఆరాట పడుతున్నది. కింత ఘోరం మా కాంగ్రెస్ సర్కార్ పాలన అని ప్రతిపక్షాలు సురుకులు పెట్టే వరకు వాతలు వచ్చి హైదరాబాద్ లోకల్ ట్రైన్లా ఆడవిళ్ళని చిడాయించినోని పట్టుకున్నారు పోలీసులు. ఆ ముచ్చటేందో చూద్దాం పాండ్రి. ఈగో గీ బద్మాష్ గాడే, ఈ అవారగాడే, ఈ దగుల్బాజీగాడే చక్కదనాల ఓ బుజ్జి బతుకుని ఆగం చేసింది. వీన్ కండ్లల్లా కారం కొట్ట. ఆ పాపప్ కండ్లతో ఆడవిళ్ళని చూసేసరికి ఏమనిపించిందో, మన తల్లి చెల్లె యాదికి రాలేదు కావచ్చు. దొంగబడవేగాడు ఎక్కన్నో ఇంత చేసినోని ఉత్తగానే వదిలిపెడితే ఎట్లా? అందుకే పోలీసులు చాలా కష్టపడి దొరకబట్టిండ్రట. రైలు ఎక్కినోళ్ళు ఎంతమంది ఉంటారు, ఎవడెసొంటోడు తెలియకుంటుంటది. అందులో వీన్నే పట్టుకునే దానికి ఎన్ని ఉపాయాలు చేసిండ్రో ఏమో గాని ఆఖరికి అందుకున్నారు హౌలే గాని. ఎట్లా అనుమానం వచ్చిందో ఏమో గాని జంగం మహేష్ అనే వీన్ ఫోటో తీసుకుపోయి ఆ బుజ్జికి చూయించిందట పోలీసులు. చిడాయించినోడు గాయంత తెలియదా, వీడే ఆ బద్మాష్ గాడని గుర్తుపట్టిందట. ఇంకేమున్నది, పోలీసులు పట్నాన్ని గాలిచ్చి దొరకబట్టిండ్రు. మేడ్చల్ జిల్లా గౌడవెల్లి అనే ఊర్లుండే వీడు గంజాయికి అలవాటు పడ్డాడట. అదే మత్తులో ఆ గాయిత్యం చేసిండు కావచ్చు బడవేగాడు. వీడు గలీజ్ గాడు కాబట్టి చేసుకున్న పెండ్లం చెప్పకుండా పోయిందట. అయ్యవ్వలు కూడా లేరట ఈయనకి. అందుకే ఆడిందే ఆట చేసిందే చేత అన్నట్టు పట్నం మీద జెన్నెకిడివిన దున్నపోతు తీరుగా తిరుగుతున్నాడట. ఇది వరకు ఎన్ని లంగలఫం పనులు చేసిండో, స్టేషన్ల కేసులు కూడా ఉన్నాయట వీని మీద. అంత మంచి లక్షణాలు ఉన్నాయి కాబట్టి పోలీసులకు అనుమానం వచ్చి దొరకబట్టిండ్రట. సార్లు పోలీస్ సార్లు జర గట్టిగా అరుచుకోండ్రి, ఇంకో తాప ఏ ఆడవిల్ల జోలికి పోకుండా చేయండ్రి సారు. ఇసొంటోడు జైలున్నా తిండి దండుగా కోట్లు మెట్లెక్కించి పెద్ద శిక్ష పడేటట్టు చేయండ్రి సార్లు. ఇంకో తాప ఇసొంటి ఆలోచన ఎవ్వరు చేయకుండా మంచి తీర్పు తొందరగా వచ్చేటట్టు చేయండ్రి అని కోరుతున్నారు పబ్లిక్. విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి సీఎంఏ, ఆటల మంత్రి ఆయననే, గిరిజన శాఖ ఆయననే. ఇట్లా 10-15 శాఖలు ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్నాయి. మరి ఆ తీరుగా పనిచేసే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరు లేరా? లేకుంటే కడుమోళ్లను మంత్రులు చేసుడు సీఎంకి ఇష్టం లేదా అని మాట్లాడుకునేటోళ్ళు కొందరు. సొంత పాటోళ్ళు కూడా మంత్రివర్గ విస్తరణ చేస్తే ఎవల పనాలు చేస్తారు కదా అని అనుకునేటోళ్ళట.
అందుకే సొంత పార్టీలో వచ్చిన అసంతృప్తికి అడ్డుకట్టేసేటానికి ఢిల్లీకి పోయినరు కాంగ్రెస్ లీడర్లు. మరి దాంట్లో ఏమైంది, కొత్త మంత్రులు ఎవరు కాబోతున్నారనేది మనం కూడా తెలుసుకుందాం పాండ్రి. నాకు మంత్రి పదవి వస్తుంది, నాకే వస్తుంది అని ఆశపడుతున్నోళ్ళు కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ఉన్నా ఢిల్లీకి పోయిన రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, మహేష్ కుమార్ గౌడ్, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలి అనే చర్చలు ఢిల్లీ పెద్దల ముందట బాగానే చేసిండ్రట. అందున మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముద్రాజ్కు బీసీల తరపున మంత్రిని చేయాలనని, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం మంత్రి పదవి ఇవ్వాలనని, అట్లనే చెన్నూరు ఎమ్మెల్యే జి వివేక్ ను కూడా మంత్రి చేస్తామనే మాట ఇచ్చినాం కాబట్టి ఆయన పేరును, పాత నిజామాబాద్ జిల్లా నుంచి ఒక్కరు కూడా మంత్రి లేరు కాబట్టి బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డిలకు మంత్రి పదవులు ఇవ్వాలనే చర్చలు గట్టిగానే చేసిండ్రట. ఇక్కడ నుంచి పోయినోళ్ళు అక్కడ ఎవరికి సపోర్ట్ చేసినట్టు మాట్లాడినరు, ఢిల్లీ అధిష్టానం ఎవల పేరు ఫైనల్ చేసింది అనేది మనకు తెలియదు కానీ అన్ని తీర్ల సమీకరణ తర్వాత నలుగురు కొత్తగా మంత్రులు ఉండాలని నిర్ణయం చేసిండ్రట. మరి వాళ్ళు చర్చించిన పేర్లు ఖరారైనయా కాలేదా అనేది ముందు ముందు తెలుస్తుంది కానీ మంత్రి పదవి వస్తుందని ఆశపడ్డోళ్ళకి మాత్రం ఒంటె పెదవుకు నక్క ఆశ పడ్డట్టే అయ్యేటట్టున్నదట. దాంట్లో ఎమ్మెల్సీ అద్దంకి దయాకరు, విజయశాంతి, పాటిల్ మారిన ఇంకా కొందరు కాంగ్రెస్ పార్టీలని ఎంతో కాలంగా ఉంటున్న ఆశలు గల్లంత అయ్యేటట్టున్నాయని అంటున్నారు. ఆ ముచ్చట అట్లుంటే అసెంబ్లీ లాబీలో మాజీ మంత్రి మల్లారెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ ఎదురవుడుతోని నమస్తే మంత్రి గారు అన్నారట. అంటే మంత్రి కాబోతున్న ముచ్చట ముందే తెలిసి అన్నాడో లేకుంటే నీకు పదవి రాదని ఎడ్డిచ్చిండో, రాకుంటే కాంగ్రెస్ పార్టీ మీద కోపం పెంచుకునే తానికి అట్లా అన్నాడో మనకు తెలియదు కానీ రాష్ట్రంలో కోమటిరెడ్డి కుటుంబానిది, వెంకటస్వామి కుటుంబానిదే హవా నడుస్తున్నదని అన్నాడట. మరి చూడాలి ఎవరెవరు కొత్త మంత్రులు అవుతారు, మంత్రి పదవి రాకుంటే ఎవరెవరు అలిగి సొంత పార్టీ మీద తిరుగుబాటు చేస్తారనేది ముందు ముందే తెలుస్తుంది మనకి. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలకు మారిన ఎమ్మెల్యేల పదవులు పోతాయని ఎవరన్నా ఫిక్స్ అయినరో లేదో తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రం గట్టిగా ఫిక్స్ అయినట్టే అనిపిస్తున్నది. వాళ్ళెందుకు ఆ నిర్ణయానికి వస్తారు అనుకుంటుర్రా, కానీ మీరే చూడండి ఎట్లుందో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నమ్మకం. చూసిండ్రా పెద్ద ఫ్లెక్సీ చౌరస్తాల కట్టి మరీ చెప్పకనే చెప్తున్నాడు పార్టీ మారినోళ్ళ పదవులు పోతాయని. ఫ్లెక్సీ మీద ఏం రాసిండ్రో చూడుండ్రి. ఖైరతాబాద్లో అనివార్యంగా ఉప ఎన్నిక వస్తే 30 ఏండ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న నాకే టికెట్ ఇవ్వాలి, మన పార్టీల నుంచి బీఆర్ఎస్కు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు, ఇట్లా అటు ఇటు తిరిగే దానం నాగేందర్కు అస్సలే ఇయ్యొద్దు అన్నట్టు ఫ్లెక్సీ రాసి పెట్టిండు రాజు యాదవ్ అనే కాంగ్రెస్ లీడరు. సుప్రీంకోర్టు తీర్పు రాకముందే ఇట్లున్నదంటే పదవులు పోయే నిర్ణయం స్పీకర్ తీసుకుంటే ఇంకెట్లుంటుందో చూడుండ్రి కాంగ్రెస్ పార్టీల గుంపుల కొట్లాట. దీని మీద దానం నాగేందర్ ఎట్లా రియాక్ట్ అవుతాడో ఏమో కానీ వర్గపోరు గట్టిగానే జరుగుతున్నది కాంగ్రెస్ పార్టీలా. ఈ ముచ్చట ఇట్లుంటే సర్కార్ తరపున సుప్రీంకోర్టులో వాదిస్తున్న వకీల్ను గట్టిగానే కోపడ్డదట కోర్టు. ఓ పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీలకు పోయినోళ్ళ మీద నిర్ణయం తీసుకునే దానికి ఇంకెన్ని రోజులు పడతాయి, పదవీకాలం అయిపోయినాక నిర్ణయం తీసుకొని ఏం లాభం, తొందరగా ఏదో ఒకటి తేల్చుండ్రి అని గరమైందట కోర్టు. దీంతో పార్టీ మారిన ఎమ్మెల్యేల గుండెలలో గుబులు పుట్టిందట. అటు బీఆర్ఎస్ పార్టీకి పోదామా అంటే కేసీఆర్ దగ్గరికే రానిస్తలేడట, కాంగ్రెస్ పార్టీలోనే ఉందామా అంటే పదవి పోయేటట్టున్నదట. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీ తరపున టికెట్ ఇస్తారో ఇయ్యరో, ఒకవేళ ఇచ్చినా జనం ఓట్లేసి గెలిపించే పరిస్థితి ఇప్పుడు లేదని లోపట్నే కుమిలిపోతున్నారట. అటు ఇటు కాకుండా అయింది మా గతి అన్నట్టు మస్తు మదన పడుతున్నారట. ఆటలో అరటిపండు తీరుగా అయ్యిండ్రు పార్టీ మారిన ఎమ్మెల్యేలని అంటున్నారట. అలా గాసనం చూసిన పబ్లిక్ ఇప్పుడు ఎవ్వరు చూడు ఫోన్ పే, గూగుల్ పే తప్ప క్యాష్ మెయింటైన్ చేసేటోళ్ళే తక్కువ. కొంతమంది అయితే వాళ్ళకి ఫోన్ పేలు ఉన్నా వాడరు. ఇక అసంటోళ్ళు ఎవరన్నా ఉంటే తెలిసిన వాళ్ళతోని లేకుంటే మీ పిల్లలతోని వారానికో 2-3 ట్రాన్సాక్షన్లు అయ్యేటట్టు చూసుకోరు. ఎందుకు అనుకుంటురు, సెంట్రల్ సర్కారు ఓ పెద్ద నిర్ణయం తీసుకుందట అసంటోళ్ళ మీద. ఫోన్ పేలు, గూగుల్ పేలు ఉండి కూడా వాడనోళ్ళు ఎవరన్నా ఉంటే ఈ వార్త మంచిగినురి. ఎంత వీలైతే అంత జల్దీ రోజుకు రూపాయి పంపించుడో లేకుంటే వేరే ఫోన్లకెళ్ళి మీకు పంపుకున్నాడో చెయ్యుర్రి. ఇక ఈ యూపీఐల గురించి తెలియనోళ్ళు, చదువు రానోళ్ళు ఎవరన్నా ఉంటే మీ పిల్లలకు చూపియుర్రి. ఉన్నట్టుండి ఎందుకు ఈ లొల్లి అంటారా? నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI చెప్పిన దాని ప్రకారం ఏప్రిల్ 1, 2025 నుంచి ఎక్కువ కాలం వాడకం లేని మొబైల్ నంబర్లకు సంబంధించిన యూపీఐ సేవలు నిలిపేస్తారట. అంటే ఫోన్ పే, గూగుల్ పే ఉండి కూడా అది వాడకుండా ట్రాన్సాక్షన్ జరగకుంటుంటే మటుకు మొత్తానికే యూపీఐ సేవలు తీసేస్తారట.
అగో ఉన్నట్టుండి ఏందిది అని అంటే అసలే ఇప్పుడు ఏడజూడు సైబర్ క్రైమ్లు సైబర్ మోసాలే ఎక్కువ మోపైతున్నాయి కాబట్టి అసొంటి నకిలీగాళ్ళ పనితనం పట్టేందుకు ఈ ఆలోచన చేసిరట. ఇక ఇన్నారు కదా, ఎక్కువ మటుకు చదువుకోనోళ్ళ ఫోన్లలోనే ఈ బాధ ఉంటది కాబట్టి చదువుకున్న పోరలు జర వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి పుణ్యం కట్టుకోర్రి. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఏడజూడు యూపీఐ ట్రాన్సాక్షన్లే అవుతున్నాయి. ఎమర్జెన్సీలో పైసలు పంపాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది. ఏమంటున్నాం? అసెంబ్లీకి ఎర్రకండు వేసుకొని వచ్చే సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కాంగ్రెస్ పాలన మంచిగా ఉన్నది, రేవంత్ రెడ్డి చక్కగా పనిచేస్తున్నాడు, అసెంబ్లీలో మంచిగా మాట్లాడుతున్నాడు అని గొప్పగా చెప్తాడు. ఎందుకు అట్లా అంటే కామ్రేడ్లు కాంగ్రెస్ ఇద్దరు కలిసి ఎన్నికలలో పోటీ చేసిండ్రు కాబట్టి కలిసిమెలిసి ఉన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు అట్లుండరట. ఎందుకు ఏమిటనేది తెలుసుకుందాం పాండ్రి. కాంగ్రెస్ పార్టీ కథ మంచిగా లేదు. కలిసి నడిస్తే కామ్రేడ్ల పరిస్థితి ఆగమైతుంది అనుకున్నారో ఏమో. వచ్చే సర్పంచ్ ఓట్లల్లో ఒంటరిగానే పోటీ చేస్తామంటున్నాడు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. ఒక్క ఎమ్మెల్యే ఎన్నికల మందమే మా బంధం కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలలో పొత్తులు మద్దతులు ఏముండయి అన్నట్టు నిర్ణయం తీసుకున్నారట. ఎందుకు మరి ఇంతల్మే కాంగ్రెస్ పార్టీతోని తెగదెంపులు చేసుకున్నారు సిపిఐ కామ్రేడ్లు అంటే, కాంగ్రెస్ పార్టీలా పతార రోజు రోజుకు తెలంగాణలో తేలిపోతున్నది. వాళ్ళతో ఉంటే ఇంతో కొంత ఉన్న మా పార్టీ పడవ కూడా మునుగుతుంది అనుకున్నారట. మరి అంతే కదా, తులం బంగారం ఇస్తామనిది గుడిజెత్తు కూడా ఇవ్వకపోతురి, స్కూటీలు ఇస్తామనిది కనీసం సైకిల్ కూడా ఇవ్వకపోతురి, 50,000 కోట్ల రుణమాఫీ చేస్తామనిది 20,000 కోట్లే చేస్తురి, ఇంటి ఆడమనిషి అకౌంట్లో నెలకు 2,500 వేస్తామనిది ఒక్క రూపాయి కూడా గతి లేకపాయే. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్కటా రెండా చానున్నాయి కాంగ్రెస్ పార్టీల కథలు. కాబట్టే మేము వాళ్ళు కలిసి నడుచుడు కష్టం అన్నట్టు నిర్ణయం తీసుకున్నారట. ఇక దీని మీద ఎమ్మెల్సీ పదవి వచ్చేదాకా ఇన్ని రోజులు ఆగిండ్రు కామ్రేడ్లు. పదవి రాగానే వద్దనుకుంటురు అని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారట. ఎవరు ఏమనుకున్నా కాంగ్రెస్ పార్టీతోని పొత్తులు గిత్తులు ఉండయి అన్నట్టే ఉన్నారట కామ్రేడ్స్. అంతే కదా, రాజకీయాలలో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు కూడా ఉండరు. ఎవ్వరు చూడు పొద్దున లేస్తే ఏన్నా ఓ తాన పేదోన్ని ఏడిపించేదా కూకుంటలేరు. అరే బగ్గ పైసలుంటే మిమ్మల్ని ఇంటి దాకా పిలిపించుకునే సోకుంటదా? జర గడివిస్తే మీ సొమ్ము ఏమైనా అరిగిపోతుందా? బాకీ ఇయ్యాల కాకపోతే రేపైనా తీరుస్తారేమో గాని ఇంత కూడా మానవత్వం లేకుంటే ఎట్లా? ఏంది మ్యాటర్ చెప్పకుండా వాగుతూనే ఉంది అనుకుంటురా? ఇది చూడు రేరుకైతుంది పురాగా. అయ్యయ్యో ఓష్ని పాపం పాడుగాను, మనుషులుండగానే దర్వాజాలు గట్ల వీక్కొని పోతుర్రు. ఇగో గిటేమో లొల్లైతాంది. ఓ కాక ఏమైందే జర చెప్పరాదు? 20,000 రూపాయలు నువ్వు ఇంటి బిల్లు కట్టాలి అని నాకు చెప్పింది. సార్ మరి నాకు 20,000 రూపాయలు నేను ఏం పని చేసి కట్టగలుగుతాను, నా దగ్గర అయితే పైసలు ఏం లేవు కదా, నేను మేకలు కాసుకొని బతుకుతాను కదా అని నేను చెప్పిన. చెప్పేటాలకు లేదు లేదు నీ ఇంటి జప్తు చేస్తాం అని అన్నారు వాళ్ళు. 5,500 రూపాయలు కట్టిన. 5,500 రూపాయలు కట్టిన తర్వాత మళ్ళీ ఒక 15 రోజుల తర్వాత వచ్చి నువ్వు మొత్తం ఉన్న డబ్బులన్నీ కట్టాలి, ఇంకా 15,000 రూపాయలు కట్టాలి తప్పది అని అన్నారు. సార్ మరి నేను 15,000 రూపాయలు కడతా, మరి నాకు ఏ సవలత లేదా, మరి నాకు రోడ్డు లేదా, నాకు సైడ్ కాలువ లేదా, నాకు కరెంట్ లేదా, మరి నేను ఏం చేయగలుగుతా? చెప్పినాక మొత్తం గిన్నెలు బోళ్ళు అని తీసి మొత్తం బయటపెట్టినాక బండి గుంజుకుపోతారు. పాపం ఎంత ఘోరం ఉన్నారో కదా మనుషులు. మానవత్వం ఏ మంటలు కలిసిపోయిందో ఏం పాడో గాని ఇంత కూడా కనికరం లేకుండా తయారయ్యారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పెద్దకుంటపల్లి తండాల వలసొచ్చి మేకలు కాసుకుంటా చిన్నిల్లు కట్టుకున్నాడట గీ కాక. అయితే ఇంటి పన్ను 20,000 కట్టమన్నారట. దానికి మొదలు 5,500 ఉంటే కట్టిండట. పైసలు అందక అడమై కట్టలేదట. ఖాతమిగా మున్సిపల్ అధికారులు వచ్చి గన్మిట్లున్న దర్వాజను ఎత్తుకొని పోయిర్రట. రూపాయి కూడబెట్టి కట్టుకుని ఇల్లయ్యా, జనంత గడువిస్తే కట్టనా? మరి గింత ఘోరం ఉంటారా? ఈ పేదోని మీద రవ్వంత కనికరం కూడా లేదా అని బాధపడుతుండు కాక. ఇప్పుడు ఈ ముచ్చట తెలిసిన జనాలైతే ఒక్కటే మాట, గతిలేనోని ఇంటి మీద దౌర్జన్యం చేస్తే ఏమొస్తది? విజయ్ మాల్యా, దళిత్ మోడియా సొంటి దేశద్రోహులు ఎంతో మంది ఉన్నారు, ముందు వాళ్ళ పనితనం పట్టుర్రి అనుకుంటా సురుకులు అంటిస్తుర్రు. గింత ఘోరమా మనుషులు? కేసీఆర్ బీదర్లా పైసలు ముద్దరేసే ప్రింటింగ్ పెట్టిండు. అక్కడ అచ్చుగుద్దిన దొంగ నోట్లని ఎన్నికలలో పంచిపెట్టిండు అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నాడు కదా. అగు దాని మీద తెలంగాణ లీడర్లు మస్తు గరమైతున్నారు. తెలంగాణ పబ్లిక్ కూడా కోపం చేస్తున్నారు. ఏంది కేసా? ఇన్నరా బండి సంజయ్ మీద కేసు కూడా పెట్టిండ్రట.
బండి సంజయ్ నిజంగానే మొగోడు అయినట్టయితే, నిజంగానే కేంద్ర హోంమంత్రి అయినట్టయితే, నిజంగానే నైతికత ఉన్నట్టయితే, దమ్ము ధైర్యం ఉన్నట్టయితే ఆ అడ్డమైనట్టు అధికారి ఎవడు, వాని పేరు ఎందుకు చెప్పట్లేవు బయటికి? ఎందుకు ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి ఒక ముఖ్య నాయకుడు ఆ సదరు అధికారిని బీదర్కు పోకుండా ఆపిండు అని చెప్పని బండి సంజయ్ చెప్తా ఉన్నాడు. దమ్ము లేదా బండి సంజయ్ నీకు? చెప్పు, అధికారి పేరు చెప్పు. ఆ రోజు ఉన్నటువంటి ఒక ముఖ్య నాయకుడు ఎవడో వాడి పేరు చెప్పు. వాడి పేరు చెప్పవు, వీడి పేరు చెప్పవు. అడ్డమైనటువంటి ఒక వెధవ లెక్క నువ్వు ఇష్టం వచ్చినట్లు ఇవాళ కేసీఆర్ గారి పైన నిరాధారమైన ఆరోపణలు చేస్తే న్యాయమా బండి సంజయ్ అని చెప్పని ఇవాళ నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అరేరే, మొగోడైతే కేంద్ర మంత్రి అయితే అదైతే ఇదైతే అని బాగానే వేసుకుంటుండు కదా ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమారు. ఉత్తగా బట్టగాల్చి మీదేసుడు కాదు, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ ప్రింటింగ్ ప్రెస్ ఎక్కడున్నదో కనిపెట్టు. నువ్వు హోంశాఖల మంత్రివి కదా, శాతనైతే పట్టుకొని నిరూపించు. ప్రింటింగ్ ప్రెస్ ముచ్చట చెప్పిన పోలీస్ ఆఫీసర్లు ఎవరో చెప్పు. ఆ పోలీసును బీదర్కు పోకుండా ఆపిన లీడర్ ఎవడో అది కూడా చెప్పని ఛాలెంజ్ చేసిండు. ఎలుకతోలు ఎంత ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు కాదు అన్నట్టుగా ఇవాళ బండి సంజయ్ గారు వ్యవహరిస్తా ఉన్నారు. అల్జిమర్ వ్యాధి ఉందేమో బండి సంజయ్ కి, అర్థం కావట్లేదు. కరీంనగర్ కార్పొరేటర్ కాదు అయ్యా నువ్వు, కరీంనగర్ గల్లీ లీడరు కాదయా నువ్వు. ఢిల్లీలో పార్లమెంట్ సభ్యుడివి, ఢిల్లీలో కేంద్ర మంత్రివి. కరీంనగర్ కార్పొరేటర్ కాదు బండి సంజయ్, నువ్వు కరీంనగర్ ఎంపీవి. ఈ సోయి మరిచి ఇవాళ ఇష్టం పదవి పెరుగుతుంటే జరంత పెద్దగా ఉండాలి ఆలోచన. గల్లీ లీడర్ తీరుగా మాట్లాడితే ఎట్లనయ్యా అన్నట్టు షీరిషింత గట్టినట్టు అంటున్నాడు. అసలు దాసోజు శ్రవణ్ కుమార్ ఇట్లా మాట్లాడేటోడు కాదట, కానీ ఎందుకు మాట్లాడవలసి వస్తున్నదో కూడా చెప్పిండు. ఉన్నతమైనటువంటి ఒక పదవుల్లో ఉన్న వాళ్ళు ఆరోపణలు చేసినప్పుడు ఆ ఆరోపణలను సహేతుకంగా రుజువు చేయవలసిన ఒక బాధ్యత వాళ్ళ పైన ఉంటది. వెనకటికి ఒక ఎర్రోనికి మల్లెపూ ఇస్తే ఎక్కడో పెట్టుకుని వాసన చూసినట్టుగా ఇవాళ అంత పెద్ద కేంద్ర మంత్రి పదవిని నరేంద్ర మోడీ కట్టబెట్టి, భారతీయ జనతా పార్టీ కట్టబెడితే ఆ పదవిలో కూర్చొని వాడెవడో అడ్డమైనోడు ఏదో చెప్తే ఇంకెవడో అడ్డమైనోడు ఇంకేమో చెప్పిండు అని చెప్పని అడ్డమైన భాషలో అడ్డదిడ్డంగా బండి సంజయ్ మాట్లాడుతా ఉంటే నవ్వాలనా ఏడవాలనా సిగ్గుపడాలనా అర్థం కావట్లా. మరి అంతే కదా, పక్కా ఆధారాలుంటే మాట్లాడాలి, లేకుంటే ఊకోవాలి. ఏదో అవకాశం ఉన్నది కదా, నోటికి ఏదొస్తుంది మాట్లాడితే ఎట్లా అని అంటున్నారు పబ్లిక్. సొంత పాటోలను సంబరపెట్టడానికి వాళ్ళు సప్పట్లు కొడతారని ఇట్లా మాట్లాడితే మీ పరువు కాదు, ఆ పదవికున్న పరువు పోతుంది అని అంటున్నారు జనాలు. అంత పెద్ద దొంగ నోట్ల ముద్ర జరిగింది అని తెలిసినా ఎంక్వైరీ చేసి దాన్ని బయట పెట్టడానికి మీరు ప్రయత్నం చేయకుంటే దేశంలో హోంశాఖ ఫెయిల్ అయినట్టే కదా, మీరు ఆ పదవిలో ఉండు కూడా కరెక్ట్ కాదన్నట్టే కదా అన్నట్టు తిడుతున్నారు తెలంగాణ జనాలు. బండి సంజయ్ భారతీయ జనతా పార్టీ నాయకుడే కాదు, బండి సంజయ్ నా భారత ప్రభుత్వానికి కేంద్ర మంత్రి కూడా. ఒక మంత్రి హోదాలో ఉండి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ఇవాళ శాసనసభ్యుడు, లీడర్ ఆఫ్ ది అపోజిషన్, తెలంగాణ జాతిపిత కేసీఆర్ పైన ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తా ఉంటే సిగ్గు శరం లేదా బండి సంజయ్ నీకు? అసలు నువ్వు లా చదువుకున్నావా? లా చదువుకోపోయి అసలు నీకు చదువచ్చా చెప్పు నాకు. నీకు చదువు రాదని అనిపిస్తా ఉంది. సిగ్గు ఎగ్గు లేదు బండి సంజయ్. వాడెవడో సన్నాసిగాడు చెప్పిండు అని చెప్పని మీడియా ముఖంగా అడ్డదిండగా మాట్లాడే ముందు పో మెజిస్ట్రేట్ దగ్గరికి పో, పోలీస్ స్టేషన్ కి పో, కంప్లైంట్ లాడ్జ్ చేయి. తప్పు జరిగిందని తెలిసిన బండి సంజయ్ పోలీస్ స్టేషన్ కు పోయి కేసు పెట్టకపోవడంతోని బీఆర్ఎస్ పార్టీ తరపున వీళ్లే పోయి కేసు పెట్టిండ్రట. తెలంగాణ పెద్ద మనిషి పేరు చెడగొట్టే మాటలు మాట్లాడితే ఊకం అన్నట్టు చేసిండ్రు. ఇంకోసారి ఇట్లా తాడు బొంగరం లేని మాటలు మాట్లాడితే మీ పరువే పోతది అన్నట్టు మాట్లాడిండు దాసోజు శ్రవణ్ కుమారు. మరి దీని మీద బండి సంజయ్ ఏమంటాడు? తన అన్న మాట మీద నిలబడి ప్రింటింగ్ ప్రెస్ మీద ఎంక్వైరీ చేస్తాడా, లేకుంటే తను మాట్లాడిన మాటలు వెనకకు తీసుకుంటాడా? అదిగాక ఇంకేదన్నా ఇసొంటి ముచ్చట్లే మాట్లాడతాడా అనేది ముందు చూడాలిగా. చూసిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తాను మైక్ టీవీ ముచ్చట్లు.